హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అచ్యుత్ లెర్నింగ్ హబ్. ఈరోజు నేను చెప్పే కథ ఏంటి అంటే మన జీవితాన్ని ఆలోచింపచేసే కథ. ఒక కప్ప, ఒక ముత్యం ఒక గొప్ప సందేశం అనేది ఇస్తుంది. చివరి వరకు ఈ వీడియో అనేది చూడండి. ఒక అడవిలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో ఒక కప్ప సంతోషంగా, హాయిగా ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటుంది. అయితే అనుకోకుండా ఒకరోజు ఎక్కడ నుండో ఒక హంస అనేది ఆ చెరువు దగ్గరికి వెళ్తుంది. చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చెరువు అనేది ఆ హంసకి నచ్చలేదు. అక్కడ ఉన్నటువంటి కప్పతో ఇట్లా అంటుంది, ఇందులో ఏముంది, ఇక్కడ జీవించడం దేనికి, ఎందుకు అని. అయితే ఆ కప్ప నవ్వుతూ ఇట్లా అంటుంది, ఇక్కడే నాకు సుఖం, శాంతి, భద్రత ఉంది అని. అయితే ఆ హంస అనేది ఆశ్చర్యపోతూ ఇట్లా అంటుంది, నీకు ఒక ముత్యం ఇస్తాను, చాలా విలువైనది, అది ఉపయోగించి నీ జీవితాన్ని గొప్పగా చేసుకో అని. అయితే కప్ప ఇట్లా అంటుంది, నాకు ముత్యం కంటే జీవితం అనేది చాలా గొప్పది. హంస ఇట్లా అంటుంది, నీకు విలువ అనేది తెలియదా అని. అయితే కప్ప ఇట్లా అంటుంది, ఏంటి అంటే, మనం బ్రతకడానికి, అంటే నాకు బ్రతకడానికి నీరు, ఆహారం, నిద్ర, ఈ 3 శాంతి, ఈ 4 ఉంటే చాలు, మిగతా ఏది కూడా నాకు అవసరం లేదు అని. నాకు ఇక్కడే ముత్యం కంటే చెరువు అనేది గొప్పది. ఎందుకంటే చెరువు అనేది నన్ను బ్రతికిస్తుంది, కానీ ముత్యం అనేది నన్ను బ్రతికించదు. కాబట్టి నాకు ముత్యం అనేది వద్దు అని చెప్తుంది. ఈ కథ వలన హంస అనేది ఆశ్చర్యపోతూ ఒక్కొక్కరికి, అంటే ప్రతి ఒక్కరికి వేరు వేరు విలువలు ఉంటాయి అని తను అనుకుంది. తను చాలా ఆశ్చర్యపోయిందనమాట. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, డబ్బు, బంగారం, ఆణిముత్యాలు ఎన్ని ఉన్నా కూడా శాంతి, సంతోషం, భద్రత, సంతృప్తి ఇవి లేకపోతే మనిషికి విలువ ఉండదు. డబ్బు, బంగారం అనేవి మన జీవితానికి చాలా అవసరమే, కానీ అన్నిటికంటే ముఖ్యమనేది శాంతి, సంతృప్తి, సంతోషం అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.